రైతు ఉన్నారు సత్యసాయి జిల్లా నుంచి సిద్ధప్ప గారు. సిద్ధప్ప గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సమస్య ఏంటండి? సార్ మాది మా తాత నుంచి భూమి మేము సాగు చేసుకుంటాను సార్. ఓకే. దాన్ని మార్చమని నేను 1986 సంవత్సరం నుంచి తిరుగుతున్నా. ఎంఆర్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ. 2019 మార్చి నెల 1వ తేదీ ఏదో ఫేక్ డాక్యుమెంట్ అని సూచించి నేను కొన్నానని డాక్టర్ చూపించి నా భూమిలోకి నన్ను రానియకుండా ప్రవేశం పెడుతున్నారు. వీళ్ళు ఎంఆర్ఓ, మా కదిరి ఎంఆర్ఓలో ఏదేదో మార్పులు చెప్తున్నారు. ఎక్కడండి? కదిరియా మీది? మరి కదిరి సార్. ఓకే ఓకే. వాళ్ళు ఎంఆర్ఓ జీటీ అని చెప్పండి. జీటీ అనే డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వర అనే అతనితో కుమ్మక్ అయిపోయి మాది భూమి ఇప్పుడు ఇల్లు వచ్చింది సార్. అప్పుడు భూమి లేదు, అతను రిజిస్టరే కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్ సార్. అది డీ పట్ట ఇప్పుడు 1954లో అనాథ 5 అనాథ చైలు మా ముత్తాత పేరు రాసినారు. అది రిజిస్టర్ ఆఫీస్ ఇచ్చినారు, మ్యాన్ కూడా ఇచ్చారు. ఆ భూమి కొనేలో అమ్మేలో లావాదేవీలో లేదు, ఎవరు ఏ బుద్ధికి ఇప్పుడు కూడా 2019 ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి బైపాస్ రోడ్ వచ్చిందని నన్ను చిత్రంగా చూపిస్తారు. కలెక్టర్ అయితే కలెక్టర్ కోర్టు వేసాను. కలెక్టర్ ఏం చెప్పారు, ఆయన జ్ఞానం ఈసంటే అప్పడారంట, ఆ రాజు ఫైల్ అంటే అప్పడారంట, చుక్కల భూమి సార్ చూడమంటే అది చూడడు. వ్యాలీ సర్టిఫికేట్ ఇచ్చినారు, వ్యాలీ లేదు ఆ భూమికి 2012 వరకు. ఆ సర్టిఫికేట్ ఏంటి చూడదు సార్. ఏంటి ఆ కలెక్టర్ అతిగానే పట్టించుకోకపోతే మాయాసోలు హీరోలు ఏం చేస్తారు, నేను ఎనుమలో మేపుకొని పాల్గొని చేస్తారు సార్. ఆ లాయర్కి వస్తే వాళ్ళు పర్సెంట్ అడుగుతారు, ఎంత ఇస్తావు భూమి అంటారు. పెద్ద మనుషులు కాకపోతే పెద్ద మనుషులు ఎంత రాసిస్తావు అంటారు. నా పరిస్థితి పేద పరిస్థితి సార్. అది మీరు దీంట్లో చూస్తే ఇంకా దినా ట్రై చేస్తున్నా. పక్కన చెప్తే 5 గంటలు చేయమని చెప్తున్నారు సార్ మాకు. సో ఈయన కేసు సమస్య ఏంటంటే కలెక్టర్ దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది, కానీ కలెక్టర్ కూడా నేనేం చేయలేను అని చెప్తున్నాడు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాటా ఎంత ఇస్తామని అడుగుతున్నారు, లాయర్ల దగ్గరికి వెళ్తే వాటా ఎంత ఇస్తామని అడుగుతున్నారు. బట్ నా దీన పరిస్థితి ఏం చేయాలని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ అది ఏరియా అది ఎంత ఉంటుందంటే ఆ ల్యాండ్ ఎంత ఉంటుంది, ఎన్ని ఎకరాలు మీరు అడగండి. సిద్ధప్ప గారు వినిపిస్తుందా? ఎన్ని ఎకరాలు ఉంటుందండి ల్యాండ్? 5 ఎకరాల 30 సెంట్లు సార్. సో మీ పేరు మీద నుంచి మారిపోయింది అది మీ చెప్తారు. జిల్లా ఏంటి సార్ వచ్చి వచ్చినాడు సార్. ఇప్పుడు 2019 6వ నెల వచ్చినాడు. ఆయన 50,000 డబ్బులు అడిగినాడు. 10,000 మాకు 10,000 అభివృద్ధి చేస్తానని. నా పరిస్థితి బాగాలేదు, 5,000 10,000 ఇస్తానే అని చెప్పిన సార్. అది ఇప్పుడు రేపు ఇట్లా సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయినాడు. ఆ 10,000 ఆయన రిటైర్డ్ అయిపోయినాడు. ఆయన ఇప్పుడు వాతావరణం ఏమైనా రాజుకొని రాకపోయి మాకు దవ ఇస్తున్నారు మా కదిరి ఎంఆర్ ఆఫీస్ లో. ఓకే. నేనేమంటున్నా అంటే మీరు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మీరు కంప్లైంట్ ఎప్పుడైతే ఇచ్చిండ్రో కలెక్టర్కి, ఎంఆర్ఓకి వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అంటే మీరు నేను ఏమంటున్నా అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే మీరు వెళ్ళి ఎంఆర్ఓకి కంప్లైంట్ పెట్టిండ్రు, కలెక్టర్కి పెట్టిండ్రు కదా, పెట్టినప్పుడు మీరు నోటితో చెప్పిండ్రా, పేపర్లో ఇట్లా లెటర్ లాగా ఇచ్చిండ్రా? లెటర్ లాగా. సిద్ధప్ప గారు వినిపిస్తుందా అండి? మీరు కలెక్టర్ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు కదా, వినండి వెళ్ళినప్పుడు మీరు పేపర్లో రాసి ఇచ్చారా మీ సమస్యను, లేకపోతే అది చెప్పారా జస్ట్? పేపర్ రాసి టైప్ చేసి లాయర్ కూడా వచ్చి వాదిస్తున్నా సార్. లాయర్ కూడా పోయి లాయర్ పిలుచుకోవడం నేను ఫస్ట్ అంతా వాదిస్తున్నా. లాస్ట్ ఈడికి నా ముందు లాయర్ పిలుచుకున్నా. లాయర్ అంతా క్లియర్ గా చెప్పినాడు, చిన్నాయనగా 100 సంవత్సరాలు వాళ్ళే జోములా టేపు మీరు చూసి న్యాయం చేయండి అన్నారు. మళ్ళీ ఏదో అప్పుడు కేసు కొట్టేసినామన్నారు. అంటే మళ్ళీ 3 నెలలకు పేపర్ ఇచ్చినారు సార్. ఇప్పుడు పేరు ఎవరి పేరు మీద ఉంది ల్యాండ్? ఇంకా కూడా మీ తాతల పేరు మీద ఉందా, వేరే వాళ్ళ పేరు మీద మారిపోయిందా? ఏంటండి? కలెక్టర్ ఆఫీస్ లో కూడా అన్యాయం జరుగుతుంది. ఓకే, అది అర్థమైంది. నేను ఊళ్ళో వచ్చి ఇన్క్వైరీ చేయమన్నా సార్. ఇన్క్వైరీ చేసి భూమి ఎట్లా పుట్టింది, ఎవరు ప్రజల్లో ఉండి ఎవరు చెన్నాలు సాగు చేశారు, ఆ భూమి పరిస్థితి ఏమి అని ఇన్క్వైరీ చేయరు సార్. మా కదిరి ఎంఆర్ఓ కానీ ఎవరో కానీ. ఎక్కడండి కదిరి దగ్గర? సిద్ధప్ప గారు కదిరి దగ్గర ఏ ఊరండి మీది? మాది కదిరి దగ్గర మున్సిపల్, కదిరి దగ్గర పక్కన పల్లె సార్, కుమ్మరోళ్ళపల్లి. ఓకే ఓకే. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు
యాక్షన్ తీసుకోలేదని అది అర్థమైంది. బట్ ఏంటంటే ఇంకా వాళ్ళ ముత్తాతల పేర్ల మీద ఉందా, ఎవరి పేరు మీద ఇక్కడ మారిందా అని అడగండి. ఓకే, సిద్ధప్ప గారు ఉన్నారా? మేబీ కాల్ కట్ అయినట్టుంది. బేసికల్లీ ఏంటంటే ఇది ఇట్లా అవుతూ సిద్ధప్ప గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మీరే వెళ్ళి గమనండి. అదే ఒకసారి మేడం అడుగుతారు, చెప్పండి. ఇప్పుడు మీ పేరు మీదనే ఉందా, అంటే మీ తాతల పేరు మీదనే ఉందా ఆస్తి, ఇంకెవరైనా వేరే వాళ్ళ పేరు మీదకి ఏమైనా మారిందా, ఇప్పటివరకు అట్లనే ఉందా లేదా, అది క్వశ్చన్. సిద్ధప్ప గారు ఆస్తి మీ పేరు మీదే ఉందా అండి? మీ పేరు కాదు, వాళ్ళ తాతల పేరు. ఓకే, ఇంకా తాతల పేరు ఉందా, ఎవరికైనా మారిందా? మా దాంట్లో పేపర్ అది కొట్టాలు పాటించారు కదా. నేను ఇప్పుడు అప్పుడు రామారావు పాస్బుక్ పెట్టినప్పుడు తిరుగుతాయా, మాకు భూమి పత్రాలు లేవు, నా పేరు మీద మార్చింది పాస్బుక్ లేండి, ఇక చేయాలని ఇట్లే ఏళ్ళు కట్టినారు సార్. అసైన్మెంట్ మార్చిస్తామని చెప్పినారు సార్. 2019 ఉండే ఎంఆర్ఓ వాళ్ళు కలెక్టర్ అదే మాట చెప్పినారు సార్. ఓకే, మీరేం లేదు. ఇప్పుడు 2019 ఎవరో పేరు చేసినారు. సుక్కలభూమి కింద ఉంది సార్. మరి సుక్కలభూమి గవర్నమెంట్ ల్యాండ్, డేటా ల్యాండ్ అంటారంట ఇంగ్లీష్ లో. ఓకే, మీరేం లేదు. వాళ్ళు పేరు చేసినారు సార్. నా భూమి ఇప్పుడు ఇల్లు వచ్చింది, ఏం చేయలేక ఊర్లో అప్పుడు 2 పాత్రలు ఆత్మహత్య చేసుకున్నామంటే ఇంట్లో పిల్లలు ప్రమాణం చేపిస్తున్నారు సార్. వాళ్ళకుండా కూడా సర్వేలో అనంతపురంలో చూపించినారు. మీకు పిల్లలు లేరా అండి? ఆత్మహత్య చేసుకున్నాను. టీచర్ మేడం ఫోన్ చేస్తే చేతను ఇప్పుడుండే కలెక్టర్ నువ్వు టీచర్ దాకా పో, అడిగే పో, అయిపోతూ పో అని ఆయన దవాయికి మాట్లాడతారు. కాదు సిద్ధప్ప గారు, ఇక్కడ ఒక విషయం, మీరు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదండి. ఎందుకంటే మీరు న్యాయపరంగా పోరాడచ్చు. సార్ నేను ఎందుకంటే బీరవాడిని అవమానం అయిపోయింది. ఇన్నాళ్ళు భూమి నుండి పోయిందని ఎగతాలు చేసే వాళ్ళు ఎక్కువ వచ్చినారు సార్ మా ఊర్లో. ఎవరో ఏదో అంటున్నారని మీరు ప్రాణానికి హాని ఇప్పుడు మీకు పిల్లలు లేరా అండి? అవమానం తట్టుకోవాలి. 10 రోజుల నుండి గడగరాల, ఈ రోజు ఎన్నాళ్ళ నుండి చూస్తాను, ట్రై చేస్తాను. ఈ రోజు చెప్పినా సార్ ఫోన్ కూడా చాలా నుండి నేను చూసినా, ఏంటో ఇదే సదస్సులో ఉంది, మా కొడుకుతాను తీసుకున్నాను, చూసినాను సార్. అందుకని చేస్తానే ఉన్నా, రోజు చేస్తానే ఉన్నా. ఈ పొద్దు ఆలోచించారు ఈ ఇది నెంబర్ కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు పిల్లలు ఉన్నారా? నా పరిస్థితి ఏదో ఒకటి మాకు న్యాయం చేయదు సార్. కాదండి సిద్ధప్ప గారు, పిల్లలు ఉన్నారా మీకు? నాకు 2 ఆడపిల్లలు, కొడుకు సార్. మీకు ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒకవేళ కనుక కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ అసలు యాక్షన్ తీసుకుంటలేరంటే, చట్టపరంగా మీకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు హైకోర్టుకి వెళ్ళడమే. మీరు నెక్స్ట్ మీకు ఎక్కడ న్యాయం జరగట్లేదు, మీకు కలెక్టర్ దగ్గర నుంచి న్యాయం జరగట్లా, ఎంఆర్ఓ దగ్గర నుంచి న్యాయం జరగట్లేదు అన్నప్పుడు మీరు చేయాల్సింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హైకోర్టులో కేసు వేయడమే. చట్టపరంగా మీకున్న ఏకైక దారి ఇది ఒక్కటే. ఖచ్చితంగా మీరు హైకోర్టులో కేసు వేయాల్సిందే, వేరే ఏం చేయలేదు. ఎందుకంటే కలెక్టర్ యాక్షన్ తీసుకోవట్లేదు అన్నప్పుడు మీరేం చేయాలి, హైకోర్టులో వచ్చి మీరు కేసు వేసుకుంటే అప్పుడు జడ్జి అక్కడ కలెక్టర్కి పంపిస్తారు ఉత్తర్వులు, ఇట్లా యాక్షన్ తీసుకోండి, వీళ్ళు అడిగింది ఇవ్వండి అని చెప్పేసి.